ఏరా పొయ్యిలు గిత్తున్నావు, ఏం చేస్తున్నావు? ఈరోజు స్పెషల్గా అటుకులు మిర్చిరి చేస్తున్నాను. అటుకులు టమాటా మిర్చి మరమరాలు కదా? మరమరాలే, కానీ టమాటా పచ్చిది కోసేయము. టమాటా నూనెలో వేపి అది వేస్తాం. అది టేస్ట్ వేరేగా ఉంటుంది. ఓకే, మొదట ఏమి వేయాలి? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ఆయిలా? స్పూనున్నర? కొంచెం కొంచెం అంటే స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. చాలు, కొద్దిగా. ఓకే, మామూలుగా కలిపేచ్చు కదా అట్లు మిర్చి, ఇలా చేయాలా? ఇలా చేయాలంటే టమాటా పచ్చిగా ఉంటే అంత టేస్ట్గా అనిపించదు. టమాటా నూనెలో వేయించి అది మెత్తగా చేసేసి వేసామనుకో, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అటుకులు, టమాటా, మరమరాలు, టమాటా, మిర్చిరి. ఓకే, వేళ మంచిగా వాన పడుతుంది. మిర్చి గుళ్ళు కూడా వేయాలా? గుళ్ళు కూడా వేపి పక్కకి తీస్తాను. ముందు గుళ్ళు వేయించుకోవాలా? ముందు గుళ్ళు సలసలా వేయించాలా? ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగాలి అంటే ఎరుపు వస్తుందా? బాగా వస్తాయి, వేగినట్టు తెలుస్తుంది. నేను చూస్తాను. ఎర్రగా వస్తే కారం రంగులో రావాలి. కారం రంగులో కాదు, ఎర్రగా అంటే గుళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఏగుతున్నాయి, బాగానే ఏగుతున్నాయి. మాడిపోతున్నట్టున్నాయి. లేదు లేదు, ఏగుతున్నాయా? అదేంటి నువ్వు ఎర్రగా అన్నావు, ఇక్కడ నల్లగా వస్తున్నాయి. కలర్ అలా ఉన్నాయి. ఎర్రగా అంటే గుళ్ళు ఆగాలి. ఓకే ఓకే, చల్లగా ఉంది కదా, వర్షం పడుతుంది. చల్లగా ఉన్నాయి, సలసలా కాగాలి. అంతే కదా. మనం చక్కగా రెడీ చేసుకుని ఇంట్లోనే మిర్చి తింటే సూపర్ ఉంటుంది. వావ్, ఇక్కడ వర్షం వస్తుంది, ఇక్కడ మిర్చి చేసుకుని తిన్నాను. అవును, బాగుంటుంది అన్నమాట. ఓకే, టమాటా పచ్చివాసన లేకుండా వేపుకున్నామంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. పచ్చిది కోసి వేసుకుంటారు, కానీ మనం ఏపి వేస్తాం, నూనెలో వేపుతాం, మగ్గ పెడతాం. మనం మగ్గ పెట్టి అది కలుపుకుంటాం, అది బాగుంటుంది. అయిపోయినట్టున్నాయి గుళ్ళు. అయిపోతున్నాయి కొంచెం. ఓకే, నువ్వు ఎర్రగా అంటున్నావు, నల్లగా వస్తున్నాయి మరి. అవి డార్క్ కలర్లో ఉన్నాయి. బాగున్నాయి. ఓకే, ఇవి ఒక దాంట్లో తీసుకుందాం. అన్నీ ఇందులో కలుపుకోవాలి కాబట్టి ఇందులోకే తీసుకుంటున్నాను నేను. ఓకే, దాంట్లో తీసుకుంటే ఇందులోనే కలుపుతాను, అందుకనేసి ఇంక ఇందులో తీసేసుకుంటున్నాను. ఓకే, దీంట్లో వేయించుకొని దాంట్లో వేసుకుంటే ఏకంగా ఒకసారి కలిపేసుకొని తినేచ్చమాట. అవును. వావ్, ఇప్పుడు టమాటా మగ్గ పెట్టాలి. అవును, టమాటా మగ్గేలోపు మనం లోపు ఉల్లిపాయ, కొత్తిమీర అవన్నీ కోసుకుని ఇందులో వేసుకుందాం. టమాటా లోపు మగ్గుతుంది. ఇది ఇలా మగ్గనిద్దాం, మగ్గాలి కాసేపు. మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఉల్లిపాయ ఈ సైజ్ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ కోసి ముక్కలు అందులో వేసుకుందాం. ఒక ఉల్లిపాయ సరిపోతుందా? సరిపోతుంది. సన్నగా కొయ్యాలా? సన్నగా, బాగా సన్నగా కొయ్యాలా? చిన్న ముక్కల కింద తరుపుకొని అందులో వేసుకోవాలి. ఓకే, బాగానే కోస్తున్నావు. ఇంకా కొంచెం సన్నగా కోస్తే బెస్టము. చాలా చాలు. ఓకే ఓకే, ఆ ముక్క కూడా కోసేస్తే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, నిమ్మకాయ పక్కన పెట్టావు. ఇవన్నీ ఒకటి కోసుకుని అందులో వేసుకుంటాం. వేసుకుని తర్వాత టమాటా మగ్గిన తర్వాత కూడా టమాటా వేసుకుని దాన్ని కొంచెం మెత్తగా చేస్తాం స్పూన్తో. ఓకే, అప్పుడు టమాటా పచ్చివాసన ఉండదు. ఉల్లిపాయ అయిపోయిందా? ఇందులో వేసేస్తున్నాను. గుళ్ళు దాంట్లోనే వేసుకోవాలా? కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కోస్తాను. కొత్తిమీర వేయడం కదా కోస్తున్నాం. సన్నగా తరుగుతాను. ఇది కూడా సన్నగా తరుగుతుంది. మిర్చికి ఎప్పుడు కొత్తిమీర కదా టేస్ట్. ఓకే, మిర్చి ఆల్రెడీ నీ ఫేవరెట్ అన్నావు కదా. అస్తమానం చేస్తాను కదా, కానీ మనం ఎప్పుడు వీడియో పెట్టలేదు. ఈసారి పెడదాం, డిఫరెంట్గా ఉంటుంది కదా. అందరూ చేస్తారు కానీ మనం చేసింది కూడా పెడదాం. కొత్తిమీర కూడా దాంట్లో వేసుకోవాలి. ఇది పక్కన పెడదాం అలాగా. ఓకే, పక్కన నిమ్మకాయ సగం ముక్క వేయాలి. సగం ముక్క వేసుకుంటే చాలా ఫుల్గా వేసుకోవాలి. నిమ్మకాయ పులుపు సరిపడగా. టమాటా మగ్గిపోయింది, ఇంకా మగ్గలేదా? మగ్గుతుంది, కొంచెం మగ్గాలి. సైడ్ మగ్గితే ఎంతవరకు మగ్గాలి? అది పగిలిపోవాలా లేదంటే అలాగే మగ్గుతూ ఉంటుందా? ఇంకా ఈ కలర్ వస్తే పగిలిపోతే వాటర్ అంతా దాంట్లోకి వచ్చేద్దాం. లేదు ఇది ఇలాగే ఉంటుంది. అలాగే ఉంటుందా? ఇలా సైడ్ మగ్గితే కొంచెం
స్టైల్ మగ్గాలన్నమాట. ఇప్పుడు దీన్ని కోసి ముక్కల కింద వేస్తారు, దీంట్లో కలిపేస్తారు. ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే పగిలిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఓకే. ముక్కలు కొయ్య అవసరం లేదు. ఓకే, ముక్కలు అయితే కొయ్యక్కర్లేదు. పచ్చిది ఏంటంటే మనం చిన్నప్పుడు కొంచెం పచ్చివాసన అనిపిస్తుంది, ఇలా అయితే పచ్చివాసన ఉండదు. పచ్చివాసన రాకుండా టమాటా టేస్ట్ కూడా పెరుగుతుంది ఇలాగ ఈ టైప్ చేసుకుంటే. అందుకని మనం మిక్సీ చూపిస్తున్నాం. ఓకే, అయిపోయిందా? అయిపోయినట్టుంది. కొంచెం అయిపోయింది. కొద్దిగా పైన తొక్క మొత్తం ముడిచిపోయిన ఉండాలి, మాకు కాల్చిన వేగిపోతే ఇలా వేగిపోయినట్టు ఉండాలి. తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేపిన శనగపప్పు వేసుకుంటాం. మళ్ళీ వేపిన శనగపప్పు కూడా వేస్తారా? ఓకే, అది కూడా వేయించుకుంటాం కొద్దిగా. వేపిన శనగపప్పు కూడా కొంచెం ఆయిల్లో వేయించుకుంటాం. ఆయిల్లో వేపిన శనగపప్పు కూడా వేయించుకోవాలి కొద్దిగా. ఓకే, ఇది ఎలా ఎగుతుంది? ఎర్రగా ఎగుతుందా, పచ్చగా ఎగుతుంది, ఎర్రగా ఎగుతుంది? ఇది ఆల్రెడీ వేపిన శనగపప్పు కాబట్టి కొంచెం కలర్ మారితే చాలు. అంటే ఏ కలర్ మారుతుంది? ఎల్లో మారుతుందా, లేకపోతే రెడ్ మారుతుందా, గ్రీన్ మారుతుందా? రెడ్ గ్రీన్ అని ఏం లేదు, పప్పు ఎగుతుంది అంతే. ఎగుతుంది అంతే, కలర్ ఏం మారదు. కలర్ ఏం మారదు, కొంచెం పప్పు వేగినట్టుగా ఉంటుంది. ఆల్రెడీ వేపిందే కదా, జస్ట్ కొంచెం వేపితే చాలు. ఓకే, ఇంకా కొంచెం టేస్ట్ పెరగడానికి. గట్టు వచ్చేస్తుందా? కొద్ది గట్టు వస్తుంది. టమాటా వేపాం కదా, ఓకే, దానివల్ల కొంచెం వేగిందా? ఇంకా వేగాల? వేగిపోయింది కొద్దిగా, జస్ట్. ఇలా వేపించిన కూడా తీసుకొని తింటే బాగుంటుందేమో కదా? బాగుంటుంది. ఇలా కూడా తినచ్చు. ఇలాగ కొంచెం కారం సాల్ట్ జల్లుకుంటే బాగుంటుంది. ఓకే, అని చాలా వెరైటీలు మన ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి బయటికి వెళ్ళి తీసుకొని కొనుక్కోకర్లా. ఏం అవసరం లేదు, కొంచెం శ్రమ తీసుకుని రెడీ చేస్తే చాలు. ఓకే, వేగిపోయింది, స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు శనగపప్పు దాంట్లో వేసుకోవాలా? ఇందులో వేసేస్తాను. మొత్తం మిక్సింగ్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, బాగుంది. కలర్ మాట కలర్ఫుల్గా అంతుంది. తినేటప్పుడు కూడా బాగుంటుంది. మరి తినేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. బాగుంటుంది. చేశాను కదా ఆల్రెడీ, 3 సార్లు చేశాను, కానీ మనం వీడియో అయితే ఇప్పుడు పెట్టలేదు. మన సబ్స్క్రైబ్ చూడాలి కదా మరి. అవును, మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఇందులో కొంచెం ఏం చేయాలి? కొంచెం కారం, కొద్దిగా కారం. ఇప్పుడు ఏంటి ప్రాసెస్? టమాటా కొంచెం మెత్తగా చేసుకుంటాం. టమాటా పిసికేయాలి. వేడిగా ఉంది కాబట్టి ఇలా నేను స్పూన్తో అంటున్నాను, లేదంటే చేతితో మనం గట్టిగా పిసికితే మెత్తగా అయిపోద్ది. ఓకే, ఏగడం వల్ల మగ్గడం వల్ల చూస్తే ఎంత బాగుందో, జ్యూసీగా. ఓకే, ఓకే, బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే పచ్చివాసన ఉండదు, పచ్చివాసన లేకుండా అలా కలిపేసుకోవాలి, వేపి అలా చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకేం కలుపుకోవాలి? అది అయిపోయింది కదా, టమాటా అయిపోయింది, మెత్తగా అయిపోయింది. అవును, ఇప్పుడు కొంచెం కారం సరిపడగా, తగినంత. ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అంత కారం. బాగా కారం ఎక్కువ కావాలన్న వాళ్ళు ఉంటారు, కారం తక్కువ కావాలన్న వాళ్ళు ఉంటారు. సరిగ్గా వేసుకోవాలి. అది సాల్ట్ కూడా అంతే, సాల్ట్ ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ధనియాల ధనియాల పొడి ఎందుకు వేస్తారు? కొంచెం టేస్ట్ పెరుగుతుందని. కొద్ది టేస్ట్ గురించి. జీరా పౌడర్ వేసుకోవాలి, కానీ మన ఇంట్లో అయిపోయింది ప్రస్తుతానికి. జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ వేయించుకోవచ్చు, లేదంటే ధనియాల పౌడర్ వేయించుకోవచ్చు. ఇది కూడా వేయాలి, అది కూడా వేసుకోవచ్చా? ఓకే, కానీ జీరా పౌడర్ లేదు, అయిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నారా? నిమ్మకాయ 2 బద్దలు పిండుతారా, 3 బద్దలు పిండుతారా, 2 బద్దలు పిండుతారా? ఒకటి పిండుతాను. అంటే అది కూడా తగినంతనా? పులుపుకి సరిపడగా, పులుపు ఎంత తగినంత అంత చేసుకోవాలి. సరిపోతే మళ్ళీ పిండుకుందాం. అయితే ఒకసారి కలుపుకొని చూసుకోవడమే. సరిపోయిందంటే సరిపోద్ది, లేదంటే కొద్దిగా పిండుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేద్దాం. కలిపేసి ఇందులో మరమరలే. కలర్ మటుకు బాగుంది, సూపర్ ఉంది. బయటికి వెళ్ళవసరం లేదు, ఇంట్లోనే ఫ్రెష్గా రెడీ చేసుకుని తాజాగా వర్షం ఎంజాయ్ చేస్తూ తింటే ఉంటుంది. గుమగుమలాడేనా, లేదంటే టేస్టీగా టేస్టీ మరమరాల మిర్చిరి రెడీ అవుతుంది. ఇంకా రెడీ అవ్వలేదు, అవుతుంది. ఇక మరమరాలు వేస్తున్నాను. మరమరాల మిర్చిరి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలి?
ఇప్పుడు స్పూన్ పక్క తీసేసి చేతితో కలుపుతాను, ఎందుకంటే చేత్తో కలపాలా? అదంతా మిక్స్ అవ్వాలి కదా, అంతా మిక్స్ అవ్వాలా? అందుకనేసి ఓకే. చేతితో కలుపుతాం, మొత్తం మిక్స్ అవుతుంది. ఉమ్. తర్వాత కారం, ఉప్పు అన్నీ చూసుకుని, పులుపు అన్నీ చూసుకుని సరిపోతే వేసుకుందాం. మళ్ళీ సరిపోతే మళ్ళీ నిమ్మకాయ పిండుకోవాలి, మిగతా అన్నీ సరిపోతాయి. చూద్దాం, సరిపోతే చాలాపోతే వేసుకోవడం. అవును, ఇలా ఖాళీగా ఉన్న దాంట్లో కలుపుకుంటే చక్కగా ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే దీనికన్నా పెద్ద పళ్ళం కూడా తీసుకోవచ్చు, మనకి ఇది సరిపోతుంది. సరిపోతుంది. ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ తీసుకుంటారు. అయిపోయింది, అయిపోయింది, రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అన్నీ చూసేసుకుంటే ఒకసారి టేస్ట్ చూస్తే సూపర్ ఉంది. అన్నీ సరిపోయినాయా? ఉప్పు కారం పులుపు అన్నీ. కొద్దిగా నిమ్మకాయ పిండాలి. ఓకే, ఓకేనా? నిమ్మకాయ ఓకే, కొద్దిగా సరిపోతుంది. కొంచెం మరమరాలైనా కారం సరిపోయిందా? కారం, సాల్ట్ అన్నీ సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయి. కొన్ని మరమరాలు వేద్దాం. ఇంకెందుకు, సరిపోతుంది కదా. ఓకే, రెడీ. మరమరాల మిర్చిడి రెడీ. చల్లగా వాతావరణం ఉంది, ఎమీగా మరమరాల మిర్చి రెడీ. మరమరాల మిర్చి రెడీ. ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోండి ఫ్రెండ్స్, చూసి. అంటే రెగ్యులర్ ఐటమే చూడండి, కానీ మేము చేసే వెరైటీ వేరు, తెలియని వాళ్ళకి చేసుకోవచ్చు. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సత్యబాబు కామెడీ ఛానల్, సూపర్ కామెడీ గురు.